హాయ్ అందరికీ. చూసారు కదా నేను ఫొటోస్ అయితే ఎంత బాగున్నాయో కదా. నేను కూడా ఈ స్నేహ గారిది లుక్ చూడగానే నాకు చాలా నచ్చిందనమాట. ఆమె క్రియేట్ చేసుకొని అంటే ఆ శారీ కట్టుకొని ఒక 5 days ఏమో అలా అవుతుంది ఆ వీడియో అప్లోడ్ చేసి. నాకు నచ్చిందనమాట. ఎలాగైనా ట్రై చేయాలి, నా ఫస్ట్ రీక్రియేటివ్ వీడియో అనమాట నా ఛానల్లో. చేసేద్దాం ఎలాగైనా అనేసి నా దగ్గర అలా కొంచెం సెట్ అయ్యే శారీస్ కూడా ఉన్నాయన్నమాట. పైన శారీ వచ్చేసి పింక్, కింద గ్రీన్ వచ్చేసి కొంచెం మ్యాచింగ్ అయితే అనేసి నేను ఎట్లాగైనా క్రియేట్ చేసేయాలి. ఇంతవరకు నేను చూడలేదు ఎవరు క్రియేట్ చేసినట్టు. చేస్తే ఓకే, కానీ నేను చేయాలి, నేను చూపించాలి మీకోసము, మీరు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది మీకు కూడా అనేసి అనుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఎలా చేసుకుందాం, ఎలా కట్టుకున్నా నేను ఆ శారీ వచ్చేసి చూసేద్దాం. ఫోటోలు చూసారు కదా నావి ఎంత బాగున్నాయో కదా. మీరు ఏదైనా ఫంక్షన్కి అట్లా రెడీ అయ్యి అయితే మాత్రం సూపర్ అనమాట. అందరిలో మీరే హైలైట్ అవుతారు, మిమ్మల్ని చూస్తారు అందరూ. ఓకేనా, ఇప్పుడైతే చెప్తా ఎట్లా కట్టుకోవాలి, శారీ డ్రాపింగ్ ఎలా చేసుకోవాలి అనేసి. ఫస్ట్ అయితే పైన మనం వేసుకుంటాం కదా, పైన శారీ వచ్చేసి ఫస్ట్ నేనైతే 7 layers అట్లా తీసుకున్నాను అనమాట. లేయర్స్ వచ్చేసి సేమ్ ఒకటే లాగానే మనం మొత్తం శారీ మొత్తం అలానే పిన్నీసులు పెట్టుకుంటా, శారీ పిన్ పెట్టుకుంటా వెళ్ళాలన్నమాట. చూపిస్తున్నట్టు అక్కడ చూపిస్తున్నాం కదా, ఆ విధంగా శారీ పిన్స్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. శారీ మొత్తం ఎక్కడ కొంచెం అటు ఇటు లేకుండా సేమ్ ఉండాలన్నమాట. సైజ్ వచ్చేసి నేనైతే 7 layers పెట్టుకున్నాను. మీకు 6 కావాలి, పెద్దగా కావాలంటే 6 layers పెట్టుకోవాలి, ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోండి, మీ ఇష్టం అనమాట. నేనైతే ఇట్లా 7 layers వచ్చింది. నాకు బార్డర్ ఒక్కటే హైలైట్ కావాలి అన్నట్టు నేను అట్లా 7 పెట్టుకున్నాను. నేను మీకు పెద్ద కావాలంటే మీరు అట్లా పెట్టుకోవచ్చు. అక్కడ స్నేహగారి లుక్లో బార్డర్ ఒకటి హైలైట్ అయింది, ఇంకా వేరేది ఏం కనిపించట్లేదు సరిగా. అందుకోసమే ఇలా అయితే ఇద్దరు అయితే ఉండాలి ఖచ్చితంగా. ఒకరికైతే చాలా ఇబ్బంది అవుతుంది, అవి చేసుకోవచ్చు కానీ టైం చాలా అవుతుంది. ఇంకా ఇద్దరు ఉంటే ఏంటంటే మంచి నీట్గా వస్తుంది అనమాట మన శారీ డ్రేపింగ్ వచ్చేసి. అందుకోసమే ఇద్దరు ఉంటే ఈజీగా అయిపోద్ది. అప్పటికైనా మాకు చాలా టైం పట్టింది. నేను లాస్ట్లో చూపిస్తా. నాది మొత్తం రెడీ అయ్యేసరికి నా బెడ్రూమ్ వచ్చేసి ఎలా అయిందో మీకు ఒకసారి చూపిస్తా. లాస్ట్లో చూడండి ఎంత దారుణంగా అయిపోయిందో. మనం రెడీ కావడం ఏనో కానీ అది సర్దుకోవడమే సరిపోతుంది తర్వాత. మొత్తం చూపిస్తాను నేను మేకప్ ఎలా రెడీ అయినా ఏంటనేసి నేను షార్ట్లో పెట్టిన. ఇందులో వచ్చేసి శారీ డ్రైపింగ్ ఒక్కటే, అంటే ఎలా కట్టుకున్నా అనేది ఒక్కటే చూపించిన ఓన్లీ. మొత్తం మేకప్ ఇంకా తీసిన వీడియోస్ అంతా షార్ట్స్లో పెడతా, వెళ్ళి చూడండి. చాలా బాగున్నాయి, మంచిగా వచ్చిన వీడియోస్, ఫొటోస్ అయితే. మీరు కూడా తప్పకుండా క్రియేట్ చేయండి, ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఏమైనా ఫంక్షన్కి ఉంది ట్రై చేయాలంటే ఫస్ట్ ఒకసారి ట్రై చేసి మీకు ఆ లుక్ సెట్ అయింది అనుకుంటే సెట్ అయితే తప్పకుండా అన్నీ మంచిగా నగలు అన్నీ వేసుకొని రెడీ అయ్యేసరికి మంచి సెట్ అవుతుంది అనమాట. ఇలా అయితే శారీ మొత్తం సేమ్ అలా పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. పక్కకి ముందే పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి కింద ఫస్ట్ చీర కట్టుకున్నాక ఇది చేయలేము, ఇబ్బంది అవుతుంది. అందుకోసమే ఫస్ట్ పైనది అలా చేసుకొని పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోద్ది అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం ఇలా సేమ్ మన ఫస్ట్ శారీ కట్టేప్పుడు ఎలా చెక్కుంటామో లోపలికి అలాగే చెక్కుకోవాలి. చెక్కున్న తర్వాత మొత్తం మనము అలా అక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలన్నమాట. పెద్ద పెద్దగా ఏమంటారు లేయర్స్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు మనం సింగిల్ ఎట్లా పూసుకుంటామో అలాగనే అన్నీ అట్లనే చేసుకోవాలి. కాకపోతే పెద్ద పెద్ద సైజ్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా వస్తాయి కాబట్టి శారీ మొత్తం అలాగే చేయాలి కాబట్టి. అట్లా చేసుకున్నాక ఒక పిన్నీస్ అయితే ఫస్ట్ పెట్టుకొని మొత్తం ఒక దగ్గరికి అనుకున్నాక, నీట్గా అనుకున్నాక పిన్నీస్ తీసేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి ప్రతి లేయర్కి. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటాం. ఎందుకంటే మనము సైడ్ కన్నా లోపలికి మనం దోపినాక సైడ్కి అన్నటప్పుడు మనకు హాఫ్ ఇంచ్ గ్యాప్ అయితే రావాలి. అక్కడ చూపిస్తున్నా చూడండి, అలా గ్యాప్ అయితే రావాలన్నమాట. మీకు లాస్ట్కి నా లుక్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఫస్ట్ నీట్గా అనుకోరు, మొత్తం కింద నుంచి పైకి నీట్గా అనుకొని అట్లయితే లోపలికి పెట్టేసుకోండి. పెట్టుకున్నాక అట్లా గ్యాప్ అయితే ఇవ్వండి. నీట్గా చేసుకోండి. స్టార్టింగ్ నుంచి నీట్గా చేసుకుంటూ పోతే లాస్ట్కి వచ్చేసరికి శారీ అనేది నీట్గా వస్తుంది అనమాట. లుక్ అనేది మనం అంటే లడ్డుగా కొట్టకూడదు ఉంటుంది. 2 శారీస్ కాబట్టి చాలా లావ్ అయిపోతుంది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇటు ఉంటుంది కదా, అది వచ్చేసి లాస్ట్ది లేయర్ తీసి మొత్తం ఒకటేసారి ఇటు గుంజి నాకు ఇంకా 2 లేయర్స్ వస్తుంది అనమాట. అందుకోసం నేను 2 పెట్టుకున్నాను. మీకు ఒకటి వస్తే ఒకటి పెట్టుకోండి, కానీ ఒక్కటే పెద్దగా ఉంది కానీ పెట్టుకోకూడదు, ఎందుకంటే లావ్ అయిపోతుంది, అక్కడ బాగా లోపలికి పెట్టాల్సి వస్తుంది. ఓకేనా, మీకు ఎంత వీలుంటే అంత పెట్టుకొని నీట్గా. ఇంక ఎక్స్ట్రా ఉంటే మీకు చూపిస్తాం ముందు ఎలా చేసుకోవాలి ఏంటనేసి. ఓకేనా, అలా అయితే మొత్తం ఈ శారీ అయిపోయినాక నీట్గా ఫస్ట్ శారీ చేసుకున్నాక బ్లౌజ్ అక్కడ ఈ పింక్ శారీ ఉంది కదా, పింక్ శారీ వచ్చేసి సమానంగా తీసుకోవాలన్నమాట. మనం ముందుకు వేసుకున్నాం చూడండి,
మనం శారీ ఎంత ఉందో సగం తీసుకోవాలి కదా, సగం ఫస్ట్ మా సగం ఉంచుకోండి. కాకపోతే ముందుకు వేసుకున్న వచ్చేసి పొడుగా ఉంది కదా, కొంచెం పొడుగు ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మనం ఇట్లా తిప్పి శారీలు మళ్ళీ ఇతల చేయి మీద వేసుకోవాలన్నమాట ఆ శారీ వచ్చేసి. అందుకే మీరైతే అది కొంచెం ముందుకు వేసుకున్న సైడ్ ఎక్కువ తీసుకోండి. తీసుకున్నాక ఇక్కడ మీ లంగవోని టైప్ రావాలి కాబట్టి అటు పిన్నీస్ అయితే ఒకటి పెట్టుకోండి. పిన్ని పెట్టుకున్నాక శారీ పిన్ పెట్టుకున్నాక క్రాస్గా స్ట్రైట్ కాకుండా అక్కడ చూపిస్తున్నా చూడండి, అక్కడ క్రాస్గా లేయర్స్ లాగా మళ్ళీ ఏమంటారు కుచ్చుల్లాగా పెట్టుకోవాలన్నమాట. నేను 4 లేయర్స్ ఏం పెట్టుకున్నా, 4 కుచ్చుల్లాగా పెట్టుకున్నా. అలా అయితే ఫస్ట్ పెట్టుకొని మొత్తం నీట్గా అనేది చేసుకోండి. మీరు పిన్నీస్ అయితే ఫస్ట్ శారీ పిన్ అక్కడ ఒకటి పెట్టుకుంటేనే మీకు ఈజీగా అయిపోతుంది అనమాట. చూసారు కదా ఎంత ప్రాసెస్ ఉందో, అంత ఈజీగా అయిపోతుంది. కానీ ఇక్కడ ఒక కుర్చీ దగ్గరనే చాలా టైం పడుతుంది. ఇంకా మీరు అది ఇక్కడ కుర్చీ వేసేటప్పుడు కొంచెము పైన మనకు ముందు వచ్చే దగ్గర కొంగు దగ్గర కొంచెం ఇటు గుంజి పట్టుకోండి. లేకపోతే మనం లాస్ట్కి వచ్చేసరికి పిన్ని పెట్టేసరికి ఫిట్గా అయిపోతుంది, టైట్గా అనిపిస్తుంది మనకి ఇబ్బందిగా. ఓకేనా, ఇంకా పిన్నీస్ అక్కడ మంచి నీట్గా అనుకొని పెట్టుకున్నాక ఇది ముందరకున్నది ఇప్పుడు చూపించిన విధంగా అందులో నుంచి అయితే తీసుకోండి. ఓకేనా, తీసుకున్నాక మనం ఆ చుట్టూ తీసుకొచ్చి ఈ చేతి మీద వేసుకోవాలన్నమాట. చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే అట్లా వేసుకోవాలి, అంతే. ఈజీ, చాలా ఈజీ. ఇక్కడ ఒక్క దగ్గర మన కుర్చీలు మంచిగా నీట్గా పెట్టుకుంటే అంత సెట్ అనమాట. మనం లోపల చీర తీసినాం కదా, ఆ చీర వచ్చేసి నీట్గా లావుగా లేకుండా లోపల సైడ్ నుంచి నీట్గా అనుకోవాలన్నమాట. ఇంకా శారీ ఏమన్నా లూజ్ ఉంటే అట్లా పిన్ అయితే పెట్టుకోండి, ఒక శారీ పిన్ అయితే పెట్టుకోండి. ఓకేనా, చూపిస్తున్న క్లారిటీగా మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇదంతా నన్ను రెడీ చేసింది మా సిస్టరే అనమాట. మొత్తము చాలా మంచిగా రెడీ చేసింది. ఇంకొకరికైతే చాలా కష్టం అవుతుంది, అందుకే తను రమ్మన్నా. నేను మేకప్ వేసుకు తను శారీ డ్రేప్ అయితే వేసిందనమాట. ఇద్దరం కలిసి అట్లా రెడీ అయిపోయినాము. ఇంకా వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్న, షార్ట్లో అప్లోడ్ చేస్తా చూడండి. ఇలా అయితే మనం రెడీ అయినాక ఇలా వేసుకోవాలన్నమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటా. మీకు ఫస్ట్ సారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. మీరు నార్మల్ శారీస్ తోటి ఒకసారి ట్రై చేసి తర్వాత ఈ చీరలు కట్టుకురంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే హెవీ చీరలు కాబట్టి తొందరగా రావు అనుకుంటే అట్లా ట్రై చేయండి. చూసారు కదా లుక్ ఎంత బాగుందో. మీకు లాస్ట్లో ఇంకా వీడియో పెడతా. వెనకల వచ్చేసి ఇట్లా ఆమె కొప్పు వేసుకుంది, ఇంకా వెనకల జడ బిల్లలు ఉంటాయి అవి పెట్టేసిన, పాపడి బిల్ల. ఆమె ఒక్కటే చైన్ వేసుకుంది స్నేహ గారు, కానీ నా దగ్గర లేదు కాబట్టి అలా 2-3 వేసుకొని హెవీగా కనిపించాలని, మంచి గ్రాండ్ లుక్ రావాలని అట్లా వేసుకున్నాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందా, ఎట్లా తయారైనా కామెంట్లు అయితే చెప్పండి తప్పకుండా. ఓకేనా, చూడండి ఎంత బాగుంది కదా, సేమ్ పెళ్లి కూతుర్లు తయారవుతుందో నాకు ఆ ఫీల్ వచ్చింది అనమాట. చూసారు కదా, లాస్ట్లో చూపిస్తాను ఎంత మెస్సీ అయిపోయిందో నా రూమ్ అయితే. నా బెడ్ వచ్చేసి ఇప్పుడు అంతా సర్దుకోవాలి. ఏంటో కష్టాలు ఆడవాళ్ళకైతే, ఉన్న కష్టమే లేకున్నా కష్టమే అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు అంతా సర్దుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. నేను అండడి చేసిన, ఇంకా గట్టడి కూడా చేసిన అనమాట. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా లుక్ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ పెడుతుంటా. ఓకేనా, బాయ్.